ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునామంలో అందరికీ శుభములు. గత శుక్రవారం క్రిస్మస్ సందేశములు అనే సిరీస్ నుండి క్రీస్తు పుట్టుకను గూర్చి ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్పులు అనే అంశమును ధ్యానించాము. ఈ శుక్రవారం నూతన సంవత్సరమును ఎదుర్కొంటకు సిద్ధపాటు అనే అంశమును ధ్యానిద్దాము. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. గతించిన సంవత్సర కాలం అంతటిలో సంభవించిన వాటిలో మీరు చేసిన మేళ్లను బట్టి, కష్ట సమయాలలో ఎదుర్కొన్న ఆత్మీయ సవాళ్లను బట్టి పూజనీయుడమైన నీ పరిశుద్ధ నామమునకే స్తుతి కృతజ్ఞత చెల్లించుకొనుచున్నాను తండ్రి. నీ జీవాహారము జీవజలములతో పోషించి తృప్తిపరచుచు బ్రతికించిన దేవా, నీ వైపు చూచుచు ఓపికతో పరిగెత్తే కృప నాకు మాకు అనుగ్రహించండి. నా నోటిని సడలించి నీ వాక్కులతో నింపి నీ నామ మహిమార్థముగా వాడుకొనుమని యేసై పరిశుద్ధ నామంలో బ్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యం. నూతనత్వమును పరిశుభ్రతను అందరూ కోరుకుంటారు. మన గృహాలలో పండుగలు శుభములు జరుపుకున్నప్పుడు ఆ సంతోషమును ఇతరులతో పంచుకొనుటకు మన బంధువులను మిత్రులను పిలుచుకొని వేడుక విందు ఏర్పాటు చేసుకుంటాం. వాటి సక్రమ నిర్వహణకు కొన్ని నెలల ముందే ఏర్పాట్లు ప్రారంభిస్తాము. మన గృహాలను పరిసరాలను వేదికలను శుభ్రపరచు క్రమంలో పనికిరాని పాత వస్తువులన్నీ తీసి పారవేసి పరిశుభ్రముగాను అందముగాను అలంకరిస్తాము. అదే నూతనత్వము. ఇది బాహ్య శుభ్రతకు అలంకరణకు సంబంధించినది. ఈ నూతనత్వము వ్యక్తిగతముగాను కుటుంబపరముగాను సంఘము సమాజపరముగా కూడా అవసరమై ఉన్నది. కాబట్టి వాటిని ఏ విధముగా నూతనపరుచుకోవాలో తెలుసుకుందాము. ఎఫెసీ 4వ అధ్యాయము 22వ వచనం నుండి 24 వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనుష్యుని అపవిత్రపరచు చెడ్డ క్రియలు అనే పాత స్వభావమును విడిచిపెట్టుటకు తీర్మానించుకొని దేవునితో నిబంధన చేసుకోవాలి. ఆ నిబంధనలో నిలిచి ఉంటే నూతనపరచబడతావు. నీలో నూతన క్రియ ప్రారంభమవుతుంది. సామెతలు 23వ అధ్యాయం 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము అని దేవుడు ప్రేమతో పిలుస్తున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనదని, అది ఘోరమైన వ్యాధి కలిగినదని వాక్యము సెలవిస్తుంది. ఆ మోసము నుండి ఘోరమైన వ్యాధి నుండి విడిపించి నిన్ను నూతనపరచుట కొరకు దేవుడు నీ హృదయమును కోరుకుంటున్నాడు. దేవుని యందలి ప్రేమ, క్రీస్తు చూపిన ఓర్పు మనకు కలుగునట్లు ప్రభువు మన హృదయాలను ప్రేరేపిస్తాడు. విశ్వాసము ప్రేమ నిరీక్షణలలో నిలబెట్టి ఆయన రాజ్య వారసులుగా చేస్తాడు. అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 21-22 వచనములు. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీ హృదయంలో దాగి ఉన్న పాపములన్నీ దేవుడు క్షమిస్తే అవి నీ హృదయం నుండి ఒక్కొక్కటిగా అన్నీ విడిపించబడి నీ హృదయము దేవుని ఆత్మతో నింపబడుతుంది. గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. వాటి స్థానము ఆత్మఫలములతో అనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము అను 9 ఫలములతో నిండి దేవునితో మంచి సహవాసమును కలిగి ఉండి దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలిస్తావు. యెహెజ్కేలు 36వ అధ్యాయం 25-26 వచనములు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను. నూతన స్వభావము మీకు కలుగచేసేదను.
రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. ఇదే మన ఎడల దేవుని శాశ్వత ప్రేమ. ప్రియ విశ్వాసులారా, సంవత్సరములు గతించి వయస్సు పెరిగే కొలది శారీరకంగా ఎదుగుచూ బ్రతికినంత కాలము అనేక విషయములను నేర్చుకుంటాము. మరి ఆత్మీయంగా విశ్వాసములోనికి ఎదుగుచున్నావా? ఇంకా వాక్యము బాగా నేర్చుకోవాలనే తృష్ణ నీలో ఉందా? శారీరకమైన లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టిలో వెరితనం. దేవుడు తన ప్రేమతో నిన్ను ఆకర్షించి ఏర్పరచుకున్న పిలుపునకు వాక్యానుసారముగా విధేయత చూపుచున్నావా? దేవుడు నీకిచ్చిన వాక్య సమయములో వ్యర్థమైన మాటలతో వృధా చేయుట న్యాయమా? ఇక గతించిన కాలము చాలు, సమయము సమీపించినది, మిగిలిన కాలము కొంచెమే అని గ్రహించుకుందాము. సమయమంతా ఈర్ష్యాసూయలతో నీ అహాన్ని తృప్తిపరచుకుంటుంటే దేవుణ్ణి ఎప్పుడు సంతోషపెడతావు? నిన్ను నీవు సంసిద్ధతతో క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడాలన్న దేవుని ఆశయాన్ని సాధించు. వేగంగా మళ్ళీపోతున్న కాలములో ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దూషణలు, శాపవచనాలను విసర్జించాలి. వీటితో కాలహరణ చేయకుండా వాక్య బోధనతో సమయమును సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఆయన వాక్యాన్ని ప్రచురపరచుటకు, నూతన ఆత్మలను రక్షించుటకు నిలబెడితే వాక్య పచ్చికతో పోషిస్తూ, దుడ్డుకర్ర దండములతో ఆదరిస్తూ, లేమి, నింద, చింత, హింసల నుండి విడిపించి శాంతి సమాధానకరమైన జీవజలముతో సేద తీరుస్తూ, దేవుని సమాధానము కలిగి ఉండి శత్రువులతో సమాధానపరుస్తూ, వారి ఎదుట సిద్ధపరిచిన వాక్యాహారముతో సున్నితమైన మధ్యవర్తిత్వంనిచ్చి ఆత్మకు సాంత్వననివ్వాలి. కాపుదలలో విశ్వాసులకు ఆత్మీయ భరోసా కలిగించాలి. నూనెతో తలాంటినట్లు దేవుని ఆత్మతో అభిషేకించి కృపాక్షేమములతో నింపబడినట్లు వారిని ఆశీర్వదించి దేవుని సేవకు పంపాలి. మేము పొందిన అనుభవములలో భక్తులతో ఈ విధముగా అభిషేకించబడి మా కుటుంబము, సంఘము నుండి సేవకు పంపబడిన అనేక మంది బిడ్డలు గొప్ప సేవ చేస్తున్నారు. దేవుని రాజ్య విస్తరణ కొరకు విరివిగా ప్రయాసపడుచు మారుమూల గ్రామాలలో, ప్రాంతాలలో ఘనమైన సేవ చేయుచు దేవుని నామ మహిమ కొరకు జీవిస్తున్నారు. 2 కొరింథీ 10:15-16 వచనములు. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థులమనుకొని అతిశయపడము. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపచేయుచు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడుదుమని నిరీక్షించుచున్నామే గాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమయ్యున్నవి మావి అయినట్టు అతిశయింపకోరము. నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లయితే ఇది కేవలము దేవుని అత్యున్నతమైన కృప మన ఎడల విస్తరించినట్లే. ఇకనైనా దేవుని నుండి నూతన స్వభావమును సంపాదించుకొని ఆయనను దుఃఖపరిచే విషయములను విసర్జించాలి. మనము దేవునితో చేసిన నిబంధనలను భద్రపరుచుకొని ఆచరించాలి. 1 తిమోతి 3:13-15 వచనములు. పరిచారకులయ్యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందలి విశ్వాసమందు బహు ధైర్యం గలవారగుదురు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నూతన సంవత్సరమును ఎదుర్కొంటకు మన ప్రాచీన స్వభావమును, దాని క్రియలను పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నవీన స్వభావమును ధరించుకుందము. సమస్తమైన ద్వేషము, కోపము, దూషణ విసర్జిద్దాము. దేవుని చిత్తమును గ్రహించి తెలుసుకొనుటకు మీ మనస్సు మారి రూపాంతరము పొందమని అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. మనము రూపాంతరం చెందినట్లయితే పరలోక స్వాస్థ్యముగా మార్చబడతాము. దేవునికి మహిమకరముగా జీవిస్తాము. గలతీ 6:9-10 వచనములు. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేస్తుమేని
తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. జరిగిపోయిన ఈ సంవత్సరం అంతటిలో మన జీవితంలోనూ కుటుంబంలోనూ జరిగిన రక్షణ, విమోచన కార్యాలు, అద్భుత ఆశ్చర్య కార్యాలు, శుభ సంతోష కార్యాలు మరియు బాధనందించిన కార్యాలు, విడుదల, వాటన్నింటినీ హెచ్చవేసుకొని తలపోస్తూ దేవునికి స్తుతి, కృతజ్ఞత చెల్లించాలి. మత్తయి 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము దేవునికి చెల్లించే కృతజ్ఞతార్పణలన్నిటిలో దేవునికి ఇష్టమైనది ప్రార్థనే. ప్రార్థన ద్వారా మనలను మనము తగ్గించుకొని దేవుని ఆరాధిస్తూ గణపరుస్తాము. మనం వేటిని విసర్జించాలో, వేటిని చేపట్టాలో గ్రహింపు కావాలంటే వాక్య జ్ఞానము, ప్రార్థనానుభవము ద్వారా దేవుని ఆత్మజ్ఞానం పొందుకోవాలి. విసర్జించిన వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొనుటకు దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.